మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3000 గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? ఇది అభివృద్ధిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా 54,000 పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నింటిలోనూ కూడా రిక్రూట్మెంట్ చేశాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు WHO GMP మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది, ఆరోగ్య ఆసరా ముందుకొచ్చింది. గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడ్డాయి. గ్రామానికే విలేజ్ క్లినిక్ వచ్చింది, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు, ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.